నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అవినీతి రహిత సంక్షేమం అందించడంలో వాలంటీర్లది కీలక పాత్ర. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ షెడ్యూల్ కులాల ఆత్మీయ సమావేశం గురువారం జరిగింది. స్థానిక మార్చిపేటలోని పెండెల వెంకటరావు కళ్యాణ మండపంలో జరిగిన సమావేశానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వారు ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చేమో కానీ ఆలోచన పరిజ్ఞానం మాత్రం చాలా ఎక్కువని తెలిపారు. 70 నుండి 80% రాయితీలు ఇచ్చి అనేక పథకాల ద్వారా షెడ్యూల్ కులాల అభివృద్ధికి టీడీపీ పాటుపడుతుందని చెప్పారు. నేటి పరిస్థితి ప్రభుత్వం వారికి ఉన్న పథకాలు అన్నిటికీ తిలోదకాలు ఇచ్చారని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎస్సీ ఎస్టీలపై దాడులు ఎక్కువయ్యాయని చెప్పారు. వివేకంతో ఆలోచించి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపించుకోవాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ పట్టణంలో ఎలాంటి వాతావరణం ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతూ ఉంది, ఎక్కడ పడితే అక్కడ గుడంబా దొరుకుతూ ఉంది, ఎక్కడ పడితే అక్కడ గుట్కాలు దొరుకుతూ ఉన్నాయి. దీని అంతటికీ కారణం గతంలో ఎలాంటి పరిస్థితులు ఎప్పుడైనా పట్టణంలో చూసామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మన యువశక్తిని నిర్వీర్యం చేసే విధంగా పూర్తిగా ఈ రోజున మద్యానికినో గంజాయికినో రౌడీజానికినో గుండాయిజానికినో బానిసలయ్యేలాగా ఈ రోజున ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయనేది మేము గుర్తు చేస్తా ఉన్నాం. వీళ్ళ చేత సింగిల్ నెంబర్ లాటరీ టికెట్లు అమ్మేయటం, గంజాయి అమ్మేయటం, గుట్కాలు అమ్మేయటం, వీళ్ళు మాత్రం డబ్బులు పోగు చేసుకునే కార్యక్రమంలో వీళ్ళు ఈరోజు ఆ రకంగా యువకులను చెడగొట్టే ప్రాంతంగా మన పట్టణం మారిందంటే ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచించండి. సరైన ఇల్లు లేవు, చాలామందికి ఇల్లు కట్టిస్తామని చెప్పింది ఈ ప్రభుత్వం. గతంలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో మనం వాళ్ళందరికీ ఇచ్చాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మీ అందరికీ ఇల్లు ఇస్తానని చెప్పారు. ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, రూపాయికి ఇల్లు కడతా ఉన్నారు. నిన్న కాక మొన్న మనకి ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ ఇళ్ల స్థలాలు ఎక్కడో మాగాణి ప్రాంతంలో ఇస్తే అది కూడా అక్కడికి తీసుకెళ్ళి సెంటున్నర ఇవ్వాల్సి వస్తే ఇవాళ కేవలం 44 గజాలు మనకి రిజిస్టర్ చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 26,000 ఇళ్ళకి 2,600 ఇళ్ళు కూడా కట్టాల. గతంలో ఎస్టీలకి 2,50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చారో లేదా అనేది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. గతంలో ప్రభుత్వం 2,50,000 రూపాయలు ఇస్తే ఆనాడు సిమెంట్ బస్తా ధర 190 రూపాయలు ఉంటే, ఆనాడు ఇసుక ధర 500 రూపాయలు ఉంటే, ఆ రోజున ఇటుక ధర 4 రూపాయలు ఉంటే, ఇనుము ధర 35,000 రూపాయలు ఉంటే, ఈ రోజున ఆ రోజున 2,50,000 రూపాయలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా ఏపీ టిట్కో హౌసింగ్ కింద ఉన్నవాడు కూడా అలాంటి ఇళ్లలో ఉండరన్నట్టుగా ఆ రకమైన ఇల్లు కడితే, మిగతాది జ్యోతిరావు పూలే కాలనీలో దాదాపు 1,400 ఇల్లు కడితే 75% ఇల్లు పూర్తయితే ఆ ఇల్లు నిర్మాణం పూర్తి చేయకుండా పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తామని నెపంతో ఇళ్ల స్థలాలను అడ్డం పెట్టుకొని దాదాపు 200 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే, ఈ పాలకులైతే ఎందుకు ఇంటి మెరకలు సైతం మెరక వేసే దాంట్లో కూడా అవినీతి చేసింది మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గతంలో 2 నెలలకి 300 రూపాయల బిల్లు వచ్చేది, కరెంటు బిల్లు కట్టేవాడికి 2 నెలలకి. ఈ రోజున నెలకే 400 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా బిల్లు వస్తా ఉంది. మధ్యలో కొంత బిల్లు తీసుకొచ్చి 4,000, 5,000 రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి మన మీద భారం వేసి ఈ రోజున మన నడ్డి విరగొడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గతంలో 600 రూపాయలు ఉండేది సిలిండర్, గ్యాస్ సిలిండర్. అందరికీ సిలిండర్ల మీద అందరికీ సిలిండర్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. గ్యాస్ పొయ్యి అనేది తెలియని వాళ్ళకు కూడా గ్యాస్ పొయ్యి ఇచ్చింది ఆనాడు చంద్రబాబు నాయుడు కాలంలో. అయితే ఇవాళ వీళ్ళు ఆ గ్యాస్ సిలిండర్ ని 600 గ్యాస్ సిలిండర్ ని డబల్ చేసినటువంటి ఘనత 1100 నుంచి 1200 వరకు అమ్ముతున్నటువంటి అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కమిటీ హాలు, సైడ్ కాలువలు, మన ఎస్టీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చింది ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఏంది మన ఎస్టీలు అంటే వెనకబడ్డోళ్ళం కాదు, ఎవరినైనా చూసి ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. అటు ఏరే వాళ్ళైనా ఇంకో కులంలో మనం ఎవరైనా కావాలి. ఈసారి తెల్లల గత మీద పశువు రంగు జెండా ఎగరాలి. ఆల్పాటి రాజా గారు మనకి ఎమ్మెల్యేగా కావాలి, మంత్రి పది కావాలి. ఇప్పుడు దాకా మీరు ఏ పని ఆశించినా రాజా గారు ఎమ్మెల్యే కావాలి కోరుకున్నాం. సరే పొత్తుల భాగంగా తీసేయి, పొత్తుల భాగంగా ఎవరైనా సరే రాజా గారు ఎమ్మెల్యే గారు కావాలి సార్. సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం సచివాలయ ముట్టడి నిర్వహించనున్న నేపథ్యంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడుకు 1 టౌన్ సీఐ దశరథ రామారావు బుధవారం నోటీస్ అందజేశారు. సచివాలయం ముట్టడికి అనుమతి లేనందున సదరు కార్యక్రమానికి హాజరు కావద్దంటూ ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులకు నోటీసులు ఇచ్చారు. డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో వాక్ స్వాతంత్ర్యం లేకుండా పోయిందని, అక్రమాలు అవినీతికి అడ్డాగా మారిన ప్రభుత్వానికి పోలీసులు వత్తాసు పలకడం శోచనీయమని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వాలంటీర్లు అనేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. ఒక్క సెక్రటేరియట్ కొత్తగా పెట్టిన ఎంప్లాయీస్ తప్పితే మిగతా ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇంకో పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇంకొక అన్నిటికంటే ముఖ్యంగా టీచర్స్. ఈనాడు ప్రపంచంలో ఎవరు పడ్డా, ఏ దేశంలో పడ్డా విద్య వైద్యమే ఇండెక్స్ అంటాం. ఏది డెవలప్మెంట్ కానీ ఫ్యూచర్ డెవలప్మెంట్ కానీ ప్రజెంట్ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషను అంటే విద్య వైద్యం. అలాంటి విద్యని చాలా వరకు ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కానీ ఇటు ఇది కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థలని నీరుగార్చేశారు, ప్రైవేటు రంగానికి ఎక్కువ ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో కూడా ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తానని చెప్పేసి వేయకుండా ఇక రేపు 10 రోజుల్లో 10 రోజులు కాదు 15 రోజుల్లో మ్యాక్సిమం రావాల్సింది అంత ఆపుకున్న వీళ్ళు కోడ్ ఆఫ్ కండక్ట్. ఇప్పుడు టైంలో హడావుడిగా 25,000 పోస్టులు ఉంటే ఒక్క 6,000 పోస్టులు వేయటాన్ని వేసి దానికి కూడా హైకోర్టులో కొన్ని రూల్స్ తప్పుకుంటే అని సరి చేసుకుంటే హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇక్కడ అందరినీ ఏ ఊర్లో ఇప్పుడు చూడండి వీళ్ళందరికీ నాకు నిన్న నుంచి సిఐ గారు వచ్చి నోటీసులు ఇవ్వటం, నేను రాత్రి నుంచి అంతా పోలీసులు వచ్చి ఆగటం, ఇంకా బయటకు వచ్చి అలా మీ ప్రసాదాలు చూస్తారని మప్టీలు రావటం ఆపటం, ఇది చాలా దుర్మార్గమైన చర్య. నన్నే కాదు ఇక్కడ ప్రతి చిన్నాడికి అక్కడ దారి రామకృష్ణకి ఇచ్చారు, శశికి ఇచ్చారు, ఆ శివకుమార్కి ఇచ్చారు, మన శివనారాయణకి ఇచ్చారు. వీళ్ళంతా కూడా మా దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందని మేము ఒప్పుకుంటున్నాం. నాయకులు కూడా పెద్ద పెద్ద నాయకులు వీళ్ళకే మీరు భయపడుతుంటే నిజంగా మీరు అనుకున్న భయం అవ్వబోతుంది. ఆ ప్రతి అడుగున అడ్డంకులు సృష్టించాల్సిన అవసరం ఇంత భారీ మద్దతు మద్దతు ఉన్నది అని చెప్పుకునేటువంటి ప్రభుత్వానికి ఏమవసరం? ఇది ఇండైరెక్ట్గా మీకు మీరే డిఫీట్ని ఒప్పుకుంటున్నారు. ఒక్కటేనండి, వైసీపీ నాయకులు కానీ అందరికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు ఇది ప్రజాస్వామ్యం, డిక్టేటర్ చేస్తానని ఒక్కటోళ్ళ తేలదు. హౌస్ అరెస్టులని ఈ నిరసన కార్యక్రమాలని ప్రివెంట్ చేయటం అంటే జరగకుండా చూడటం అనేది, జరగకుండా అడ్డుకోవటం అనేది చాలా అప్రజాస్వామికం. ఈ ప్రజాస్వామ్య చర్య కాదు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన వాళ్ళు ఎంఐఎంఈలే. ఇందిరాగాంధీ గారు 1978లో కూడా విపరీతంగా దేశం మొత్తం కూడా వచ్చేసి ఎమర్జెన్సీలో విపరీతంగా పేరు ఉన్నది. ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు. నువ్వు కొత్త కాదు, ఎవరైనా రేపు పులివెందులు ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పాలకవర్గం దానికి తగ్గట్టుగా నేను పోలీస్ డిపార్ట్మెంట్కు బుద్ధి తెచ్చుకుని ప్రజాస్వామ్యంగా నడవాలని కోరుతున్నాం. సచివాలయం ముట్టడి కార్యక్రమానికి మా అధ్యక్షురాలైన షర్మిల గారి ఆదేశం మేరకు మేము రేపు కార్యక్రమాన్ని రూపొందించుకుంటే ముందుగా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఎట్లాగా
ముందుగా మాకు నోటీసులు ఇచ్చి మనం ఆ కార్యక్రమాలను జయప్రదం చేయకుండా నిరుద్యోగుల పట్ల పోరాటం కోసం ప్రజలకు అండగా ఉండటం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బయలుదేరటాన్ని మేము ఈ కార్యక్రమాన్ని నిరసిస్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడుతుంది. ఈ కార్యక్రమాలని ప్రధాన ప్రతిపక్షాలు బీఎస్సీ తరఫున ప్రధాన ప్రతిపక్షాలు పోరాడాల్సిన పోయి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆదేశాలకు షర్మిల గారి నాయకత్వంలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మాకు ఇలా ముందుగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ నోటీసులు ఇవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అక్కడిని మాకున్నటువంటి నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని మేము తెలియజేయడం కోసమే మేము సచివాలయం దగ్గరికి వెళ్తున్నాము. కాబట్టి మీరు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని వారి ఉద్యోగాల పట్ల వారికి రావాల్సినటువంటి 6,000 కోట్లు మన కనీసం రావాల్సిన పోస్టులన్నింటినీ అనౌన్స్ చేయకుండా ఏదో దగా డిఎస్సీని అనౌన్స్ చేస్తే ఎలక్షన్ ముందు అనౌన్స్ చేస్తే ఇది ఎంతవరకు న్యాయము? పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 7, 8, 9 వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. బుర్రెపాలెం రోడ్డు ప్రధాన డ్రైన్లోని పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఏడు, 8, 9 వార్డుల ఈ బుర్రెపాలెం రోడ్లోని మెయిన్ కాలువ అనేది బాగా సిల్ట్తో బాగా పెరిగిపోవడం జరిగింది. అది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రజలు కూడా ఆయన దృష్టి తీసుకెళ్ళటం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఈ సిల్ట్ అనేది తీయటం జరిగింది. ప్రజలు కూడా మీ కొట్ల ముందు బండలు వేసుకొని బాగా పరుచుకొని మీ వరకు శుభ్రంగానే ఉన్నారు. పక్కన వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా, అదొక్కసారి మీరు గమనించండి. స్థలాల మీద కాలువ మీద బండలు వేసి మీ వరకు మీరు పేర్చుకుంటున్నారు. అది పక్కన వాళ్ళకి వాటర్ పోకపోవటాన వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి మా దృష్టి తీసుకొస్తాం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ తీపిస్తాం జరుగుతుంది. అలానే పక్కన వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండాలని కోరుకుంటూ, ఇంకా మీ చుట్టుపక్కల ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచుతున్నారని కోరుకుంటూ, అలానే ఈ ఖాళీ బాటిల్స్, కవర్స్ ఇలాంటి ఏ వ్యర్థాలు అనేది వేయకుండా ఉంటారని, అలానే రాబోయే రోజుల్లో ఇంకా సుందరతనాల్లాగా తీర్చిదిద్దుకుంటామని కోరుకుంటున్నాను. ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి కొట్లు కూడా ఎప్పటికప్పుడు మొత్తం శుభ్రం చేసుకుని వాళ్ళ కొట్ల ముందు వాళ్ళు శుభ్రం చేసుకునే ప్రక్రియ ఉంటే పైనుంచి వాటర్ పారుదల అయ్యి మొత్తం శుభ్రంగా ఉంటుంది. వీళ్ళు ఎవరికి వాళ్ళు అక్రమంగా నిర్మించుకుని అక్కడేమీ శుభ్రం చేయకపోవటం వల్ల మట్టి విపరీతంగా పెరిగిపోయి వాటర్ వెళ్తాం కూడా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు కానీ ఈ ఉన్నటువంటి మట్టిని శుభ్రపరిచి వాటర్ వెళ్తానికి కానీ సదుపాయాన్ని ఏర్పాటు చేయకపోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చి చైర్పర్సన్ గారికి తెలియపరిచి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయబడతాయని చెప్పేసి కూల్చివేయాలని చైర్పర్సన్ గారికి చెప్పాము. చూసి మేడం గారు కూడా అన్ని ఎట్లా ఉన్నాయో పరిస్థితి చూసి తెలియపరిచి ఇప్పుడు చిన్న విరామం.